నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రవీందర్ అండి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 ఇయర్స్ నుంచి ఉంటామండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అండి. ఎందుకు టీఆర్ఎస్? సంక్షేమ పథకాలు చాలా బాగా ఇస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కానీ, ఆసరా పింఛన్ కానీ, రైతు బంధు కానీ, బీసీకి లోన్స్ కానీ, మైనార్టీ వాళ్ళకు కానీ ₹1,00,000 లోన్ మాకు కూడా వచ్చినాయి. మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. చిన్న పిల్లవాడు పోయినా కూడా ఎమ్మెల్యే గారు బాగా స్పందిస్తారు. ఏ పనులు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, మైనార్టీ అదేంది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ప్రతి ఒక్కటి తొందరగా సాల్వ్ చేస్తాడండి. చెప్పగానే చాలా స్పందిస్తాడు. మున్సిపల్ నుంచి కానీ, ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి ఇమ్మీడియట్ సాల్వ్ చేస్తాడు. చాలా వ్యక్తిగతంగా చాలా వ్యక్తిగతండి. ఎమ్మెల్యే గారి వివేకానంద గౌడ్కి మేము ఓటేస్తామండి. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని ఇవన్నీ చేస్తున్నారంటారా, లేకుంటే ఆయన గెలిచినప్పటి నుంచి ఇలా చేస్తున్నారు? లేదండి, గెలిచినప్పటి నుంచి ఎప్పుడైనా, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అని కాదు, ప్రతి ఎలక్షన్ మూమెంట్ అని కాదు, ప్రతి నెలలో ఎప్పుడైనా పోయినా కూడా, ఏ వారంలో పోయినా కానీ ఇమ్మీడియట్లీ స్పందించి ఇమ్మీడియట్లీ పని సాల్వ్ చేస్తాడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మీ ఎమ్మెల్యే వివేకానందే గెలుస్తారంటారు? పక్కా అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగభూషణం అండి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మోస్ట్. ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? నాకు టీఆర్ఎస్ గెలుస్తుంది అనిపిస్తుంది అండి. ఎందుకు టీఆర్ఎస్? అంటే అభివృద్ధి తెలుస్తుంది కదండి. జాబ్స్ కొత్త గొప్ప ఇచ్చారు. దాదాపు అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నారు. అగ్రికల్చర్ కవర్ చేస్తున్నారు. అన్ని రంగాలలో ఎంత 100% కాకపోయినా అట్లీస్ట్ 30 to 40% అయినా కవర్ చేశారు ఇప్పటివరకు. అయితే రెస్ట్ ఆఫ్ ద 60% మనుషులు ఉన్నంత కాలం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎట్లా పనితీరేలా? ప్రస్తుతానికైతే పర్వాలేదండి. ఆయన మాకు హెల్ప్ఫుల్గానే ఉన్నాడు. మరి నేను బ్యాడ్ అని చెప్పాను, గుడ్ అని చెప్పాను. అంటే మీ ఏరియాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే వెంటనే స్పందిస్తారు? అయితే ఒక ప్రాబ్లం ఉండేది, రోడ్ ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. ఇంకోటి గుడిది ఒక ప్రాబ్లం ఉంది, నడుస్తుంది, కానీ అది కూడా సాల్వ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మిగతా అయితే ఇంతకుముందు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. రోడ్డు ప్రాబ్లం అని చెప్పి అక్కడ సీసీ కెమెరాస్ ప్రాబ్లం ఉండేటివి, అవి సాల్వ్ చేశారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అంటారు? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ 17-18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇప్పుడు మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అంటారు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ బాగుంది. దాని గురించి ఒక స్విచ్ చెప్తున్నా. కల్వకుట్ల చంద్రశేఖర్ గారు అంటే కేసీఆర్ గారు, కల్వకుట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం, అభినందనలు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. అది ఉన్నవాడికి ఇవ్వకుండా లేనివాడికి ఇస్తే మంచిది, లేని వాళ్ళకి ఇంకా ఇస్తే మంచిది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అక్కల సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినా చాలా సంతోషిస్తారు. ప్రభుత్వం చాలా బాగుంది, మంచిగా చేయండి, మంచిగా మీరు వస్తారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పని వివేకా గారు బాగానే చేస్తున్నారు, వారికి అభినందనలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఈ ఎమ్మెల్యేనే కావాలనుకుంటున్నారా మీరు? ఈ ఎమ్మెల్యే కావాలి అని అన్నీ బాగానే చేస్తున్నారు, పర్లేదు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మేర ఖాతూన్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఇక్కడనే పుట్టి పెరిగింది నాన్న, తెలంగాణలోనే. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అంట? ఏ పార్టీ గెలుస్తుంది కాదు, మాకు కేసీఆర్ సారే చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకు కేసీఆర్? కాదు, మా ఆడపిల్లలకు పెళ్లిళ్ళకి పైసలు ఇస్తుండు, పింఛన్లు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, మళ్ళీ మాకు మంచినీళ్ళు సౌకర్యం ఇస్తుండు, అంతా A to Z ఇస్తున్నాడు. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా? ఎమ్మెల్యే పని బాగానే అది వివేక్ సార్. అంటే ఆయన పిలవగానే 3వ సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అందరూ మా దేవల్ల, దేవుని దేవల్లనే. మీకు ఏ ఇబ్బంది ఉందన్నా వెంటనే స్పందించిన మాకు సగం రాత్రికైనా నిలబడతాడు వచ్చి, మన ఇంటి మనిషి లాగానే. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదులే. అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ వివేక్ సార్, అట్లా ఏం ప్రాబ్లం లేదు. మరి కొన్ని గల్లీలలో మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంతమంది అంటున్నారు. ఏదో అట్లా అనాలని అంటారు, అన్ని జాలి మాటలు, కానీ నిజం నీతి ఎప్పటికీ ఉండాలి, అంతేనా? మళ్ళీ మనకు ఫ్రీ బియ్యం కూడా ఇస్తుండు కదా, ఇంకేం కావాలి? తింటున్నాం, మళ్ళీ అట్లా బేమంచాతలు చేయకూడదు, అది చాలా తప్పు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అంటారా? ఓకే, రైట్, డన్. నమస్తే. మీ పేరు? కవిత. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నాము. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ సరే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు?
మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాము. ఎందుకు బీఆర్ఎస్? మాకు ఇక్కడ చాలా పనులు అభివృద్ధిలోకి వచ్చాయి. రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, షాదీ ముబారక్ కానీ, పిల్లలకు మళ్ళీ చదువులకు దానికి దీనికి చాలా సాయం అందింది. అందుకనేసి మేము బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాము. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? వివేకానంద సూపర్, చాలా బాగా చేస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటారా మీరు? ఆయన్నే గెలిపించుకుంటాము. అంటే ఏ ఇబ్బంది ఉందన్నా వెంటనే స్పందిస్తారా? స్పందిస్తారు, వెంటనే వస్తారు. ఏ రాత్రి అయినా పగలైనా మాకు స్పందిస్తారు, అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మీ సంక్షేమ పథకాలన్నీ మీకు వస్తున్నాయా? లాభపడుతున్నారా మరి ఏమన్నా ఈ సంక్షేమ పథకాల వల్ల మీరు? వస్తున్నాయండి, అందరికీ అందుతున్నాయి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? విజయ్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను 5 years నుంచి ఉంటున్నా ఈ ఏరియాలో. అంటే ప్రాపర్ ఇక్కడేనా మీది? మా ఆంధ్ర. ఇక్కడ మరి ఓటు ఇక్కడ వేస్తారా ఆంధ్రాలో వేస్తారా? ఓట ఇక్కడేస్తా. ఇక్కడ ఉందా మీకు ఓటు హక్కు? ఉంది ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ మంచిగానే ఉంది, కేసీఆర్ గారు బాగానే చేస్తున్నారు అన్నీ. బీఆర్ఎస్ బాగానే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ అప్పుడు చేసింది బాగానే ఉంది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మంచిగా ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారా? అయితే నేను ఏ సమస్యకు ఆయన దగ్గరికి పోలేదు ఇప్పటి వరకు. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉంటే డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, లైట్ల సమస్య కానీ ఏదున్నా వస్తున్నాడు. ఎమ్మెల్యే తిరుగుతూనే ఉంటారు, మంచిగానే చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఒకే ఈ ఎమ్మెల్యేకే ఓటేస్తారా లేకుంటే ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా మీరు? ఈ ఎమ్మెల్యేకే వేద్దాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంచిగానే చేస్తున్నారు, మంచిగా ఉంది, అందరినీ బాగా చూసుకుంటుండ్రు కాబట్టి మనం కేసీఆర్ గారికే చేద్దామని అనుకుంటున్నాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. నీ పేరేంటి? నా పేరు ఈరమ్మ. ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ముందుగాల భగత్ నగర్ ఉంటుంటే ఇప్పుడు చేత కాకొచ్చిందని ఊరికాడ జైరాబాద్లో ఉంటున్నా. నాకు పింఛన్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయమని 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. మా ఆయన చచ్చిపోయి ఇక ఆయన ఉండగానే కట్ అయింది. ఇక నాకు పింఛన్ లేదు, ఏం లేదు బిడ్డ. ఏ పార్టీ గెలిస్తే నీకు ఈ జనాలు ఈ బాధలు పోతాయని అనుకుంటున్నావు? ఇక ఉన్న పార్టీ గెలిస్తేనే ఉన్న జనాలకు మనకు మంచిగా, మనకు అనుభవంలో మనకు మంచిగా చేస్తుండ్రు. మనకి ఎవరు సాయం మంచి చేస్తున్నారు వాళ్ళకి వేస్తాం మేము. మరి మీ ఎమ్మెల్యే వివేకానంద్ ఏమైనా మీకు సాయం చేస్తుండా? వివేకానంద సాయం చేస్తుండనే ఆయనను పట్టుకున్నా, చేస్తానన్నాడు. పొద్దుగా ముందు చేసిండా? నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడ నీ చుట్టూ జనాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసిండు. నా కొడుకుకు కాలు ఇరిగినప్పుడు ఆరోగ్యశ్రీ మీద అప్పుడు ₹1,00,000 శాంక్షన్ చేసిండు. ఇక చేసింది అని చెప్పాలి, అబద్ధం ఆడొద్దు. వివేకానందు ఎమ్మెల్యే చేసిస్తే దవాఖానలో ₹1,00,000 శాంక్షన్ చేసిండ్రు. ఇక ఎన్ని వచ్చినా మనకు చేతికి ఇవ్వలేరు, వాళ్ళే దవాఖానలో వాళ్ళే కట్టుకున్నారు. అయితే మళ్ళీ ఈసారి వచ్చే ఎలక్షన్లలో కూడా మరి వివేకానంద్కి ఓటేస్తావా? నాకు సాయం చేసిన వాళ్ళకి వేస్తా అంటున్నా కదా నేను. నాకు ఎవ్వరు ముందుగా నాకు నడుస్తారో వాళ్ళకు తప్పనిసరి వేస్తాను నేను. ధైర్యంగా ఉండు, మరి ఏం కాదు, వస్తుంది. అంటే మీ పేరు? రాంబాబు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. మరి ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఏ పార్టీ ఫామ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాడు కొద్దిగా, అది కానీ బీజేపీకి సెంట్రల్లో కానీ ఇక్కడ ఏమీ లేదు. లోకల్గా బీఆర్ఎస్ నాయకుడు మాకు వివేక్ మంచి అన్ని పనులు బాగా చేస్తుండు. ఏ సమస్య ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతుంది, వెంటనే స్పందిస్తున్నాడు. మా బస్తీకి రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఏ పనులు కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు.